హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నానండి. ఢిల్లీలో కూరగాయల సంత మార్కెట్కి వచ్చానండి. మండే ఇలా రోడ్డంతా ఇలా పెట్టి ఉంటారండి. బండ్లు అయితే చాలా వరకు ఉంటాయి. 1 కిలోమీటర్ 1.5 కిలోమీటర్ వరకు ఇలాగే ఉంటాయన్నమాట. అంటే నైట్ టైమ్స్ కాబట్టి బండికి ఒక సోలార్ది లైట్ పెట్టేసి ఇలాంటివి లైట్స్ అనేటివి అరేంజ్ చేసుకొని పెట్టుంటారు. లైన్గా పెట్టుంటారండి. సోమవారం మన ఏరియా దగ్గర ఇలా అన్ని కూరగాయలు ఫ్రెష్గా దొరుకుతాయి. బాగుంటాయి, చాలా ఫ్రెష్గా ఉంటాయి. ప్రతి ఒక్క కూరగాయ దొరుకుతుందండి మామూలు రీజనబుల్ రేట్స్లో. మళ్ళీ ట్యూస్డే నుంచి అలా ఉండవు. ఇదేం కూరగాయో నాకు అర్థం కావట్లేదండి. చూడండి ఇలా ఉంది అనమాట. అంటే నాకు తెలిసి ఇవి తామర పూల కాండం అనుకుంటాను, అంటే వేర్లు అనుకుంటాను. ఇట్లా నీళ్ళల్లో పెట్టేసి అమ్ముతున్నారు. ఇవి కూడా వండుకుంటారంట, అంటే కూరగాయ మాదిరి. ఇవి నేతి బీరకాయలు. ఇది గుమ్మడికాయను కూడా ఇక్కడ అంటే కట్ చేసేసి కిలోల లెక్కన అమ్ముతున్నారు, పెద్దవి కాకుండా. అంటే పావు కిలో అలా కూడా తీసుకోవచ్చు కదా అనేసి కాకరకాయలు తీసుకున్నాను. కాకరకాయలు నాకు మా ఆయనకు చాలా ఇష్టమైన కూరగాయ. చాలామందికి ఇష్టం ఉండదు కానీ మాకు ఇష్టం. వంకాయలు కూడా మన లాంటి సైడ్ లాంటివి దొరకవండి. తెల్ల వంకాయలు, పోలూరు వంకాయలు దొరకవు అనమాట. ఇలాంటివే నల్లగా ఉంటాయి అన్నమాట. అల్లము వట్టిది ఉంది, పచ్చిది ఉంది. అల్లం తీసుకున్నాను. అల్లము పావు కేజీ. ఇది పచ్చి పసుపు అండి. ఇదేం కూరగాయనో నాకు అర్థం కాలేదు. స్ప్రౌట్స్, ఇంకా బీట్రూటు, ఎల్లో క్యాప్సికమ్, రెడ్ క్యాప్సికము, బేబీ కార్ను, స్వీట్ కార్ను, మష్రూమ్స్ అన్నీ ఉన్నాయన్నమాట. అన్నీ ఒకే చోట దొరుకుతాయి. పచ్చిమిరపకాయలు కూడా ఇలా ఉంటాయండి. అన్నీ ఉసిరికాయలు, ఉల్లిగడ్డలు అన్నీ దొరుకుతాయి. ఇవి లేవు. బ్రోకలీ ఇది అన్నీ దొరుకుతాయి అన్నమాట. బ్రోకలీ చాలా హెల్దీ అండి. బ్రోకలీ రెసిపీస్ చేసుకుందాము త్వరలోనే. బ్రోకలీ అంటే నాకు చాలా ఇష్టము. ఈ పచ్చి మామిడికాయలు కూడా ఇంకా దొరుకుతున్నాయి ఇక్కడ. మామిడికాయలు అయితే పావు కిలో 20 అంటున్నారు. అల్లం అయితే పావు కిలో 50 రూపాయలకి ఇచ్చినాడు. టమాటో పండ్లు అండి. బెంగళూరు టమోటాలు ఉన్నాయి, నాటు టమోటాలు ఉన్నాయి. లోకల్ అయితే 60 రూపాయలు, బెంగళూరు అయితే 90 రూపాయలంట. నేనైతే నాటివే తీసుకున్నాను. నాటివి ఎక్కువ వాడతాను, అందుకు ఇవే తీసుకున్నాను. మన ఊర్లో ఎలా ఉన్నాయండి రేట్స్ అయితే కామెంట్ చేయండి. ఇక్కడైతే పావు కిలో 20కి ఏవి తక్కువ లేవంటే మొత్తం మ్యాక్సిమం 80 రూపాయలు ఉన్నాయన్నమాట. ఉల్లిగడ్డలు అయితే 40 రూపాయలు ఉన్నాయండి. మన సైడ్ ఎట్లున్నాయో నాకైతే ఐడియా లేదు. ప్రతి ఒక్క కూరగాయ మనకు ఇక్కడ దొరుకుతాయా లేదా, మామూలుగా బండ్ల మీద దొరుకుతాయా లేదా అని డౌట్ అనేది ఉన్నది నాకు ఇంతకుముందు. ఇండ్ల దగ్గర కూడా వస్తున్నాయి ఫ్రూట్స్ కానీ కూరగాయలు కానీ. ఇలా వారానికి ఓ రోజు మా రోడ్ సైడ్ కూడా పెడుతున్నారనమాట లైన్గా. ప్రతి ఒక్క కూరగాయ దొరుకుతుంది, ప్రతి ఒక్క ఫ్రూట్ కూడా దొరుకుతుంది. ఫ్రూట్స్లో కూడా చాలా వెరైటీస్ దొరుకుతున్నాయి. అన్నీ ఫ్రెష్గా ఉంటాయండి. రేట్స్ కూడా రీజనబుల్గా అనిపిస్తాయి. ఇలా మండే రోజు పెట్టినప్పుడు అయితే చాలా రీజనబుల్గా అనిపిస్తాయి. ఇలా అక్కడొకటి పెట్టి కంపల్సరీగా అమ్ముతూ ఉంటారు. ఇలాంటి వంకాయలు, ఇలాంటివి చిన్నవి. అరబీ అని ఒకటి కూరగాయ దొరుకుతుందండి. ఇది అరబీ అంటారు. ఏదో దుంపలు ఇవి సొరకాయ అండి. చిన్న సొరకాయ, పెద్ద సొరకాయ ఇవి కూడా దొరుకుతాయి అన్నమాట. అరటికాయలు, గుమ్మడికాయలు ప్రతి ఒక్కటి దొరుకుతుందండి. మన సైడ్ ఇక్కడ దొరకంది అంటే గోంగూర ఒక్కటే దొరకదు. ఇదైతే బజ్జీ చేసుకుంటే, వంకాయ బజ్జీ చాలా బాగుంటుందండి. టేస్ట్ అయితే వంకాయ బజ్జీకి అయితే బాగా పనికొస్తుంది. వంకాయలు అయితే నల్లగా ఉన్నాయి, నల్ల వంకాయలు. ఇదే తీసుకున్నాను, కూర చేసినాను, బాగానే ఉంది. నేను వాయిస్ ఓవర్ ఇచ్చే టైంకి ఆ కూర చేసుకొని కూడా తినేసాను. చాలా బాగుందన్నమాట. ఇదేనండి ఈరోజు వీడియో అయితే. మన సైడ్ ఎలా ఉన్నాయి కూరగాయల రేట్ నాకు కామెంట్ చేయండి.